కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 9 ఏళ్ళు వేసుకుందాం, 9.5 ఏళ్ళు. ఒక్కసారి పత్రికలన్నీ చూడండి. నేను చెప్పేది నిజమో అబద్ధం ఒక్కసారి గుర్తించుకోండి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఉన్నంతసేపు అద్భుతం జరిగిపోయిందని రాసుకొచ్చారు. ఆయన దిగిపోయాక ఆటవిక యుగం అని రాసుకొస్తున్నారు. అన్ని ఏ ప్రాజెక్టు ఓ పక్కన జరుగుతున్నా జరగట్లేదని రాస్తున్నారు, లేదా దాంట్లో ఇట్లా దీంట్లో ఇట్లా అని రాస్తున్నారు. సరే, అప్పట్లో మీడియా ధర్మం రాష్ట్ర ప్రయోజనాల కోసం పక్కన పెట్టారు, ఇప్పుడు మీడియా ధర్మం పాటిస్తున్నారు అని ప్రశంసించే మేధావులు ఉన్నారు కాబట్టి వదిలేద్దాం. మరి తెలంగాణ అభివృద్ధి కోసం అందులో జరిగినటువంటి దుర్మార్గం గురించి ఒక్కడంటే ఒక్కడు కూడా ఎందుకు రాయలేదు? వెలుగు వాళ్ళు బీజేపీలో ఆయన వివేక్ ఉన్నప్పుడు రాసుకొచ్చేవాడు, తర్వాతన పోయింది అది కూడా కాస్త కొస్తా. అసలు అది పేపర్ని చదివేది తక్కువ కదా, బయటకు వచ్చేది తక్కువ కదా. ఈనాడు, ఆంధ్రజ్యోతి రోజు 2 రాష్ట్రాలకు సంబంధించి మొసలి కన్నీళ్లు ఆంధ్ర గురించి కారుస్తూ తెలంగాణ గురించి ఆనంద బాష్పాలు రాల్చేటటువంటి పత్రికలే ఎందుకు రాయలేదు? ఇప్పుడు అసెంబ్లీలో జరిగిన చర్చ చూస్తున్నాం గత 2-3 రోజుల నుంచి. కాళేశ్వరం ప్రాజెక్టు వైట్ ఎలిఫెంట్, ఒక్క చుక్క నీళ్లు ఇవ్వలేదని ఎప్పటి నుంచినో చెప్తుంటే దాన్ని నేను చాలాసార్లు కోట్ చేశా కూడా, కానీ తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఆన్సర్ చేయలేదు. ఇప్పుడు నిన్నటి లెక్క ఏం తేల్చింది? శ్వేతపత్రం ఈ లెక్కలో చూస్తే ఏటా కరెంటుకు ఒక్కదానికే 10,647 కోట్లు, ఒక్క కరెంటుకే. ఆ ప్రాజెక్టుకి సంబంధించి అసలైనటువంటి సమస్య ఏంటంటే 72% నిధులు అప్పుల ద్వారానే తెచ్చారు. డిపిఆర్ లెక్కలు పొంతం లేవు, ప్లాన్ లేకుండానే హడావిడిగా నిర్మాణం చేశారంటుంది ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్నటువంటి లెక్క. పరిపాలనా అనుమతులు సైతం నిల్, రివైజ్ డిపిఆర్కి నో అప్రూవల్, థర్డ్ టీఎంసీ మీద కేంద్రానికి అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్లో తేలింది ఇది. ఇందులో ప్రతి ఎకరాకి ఇప్పుడు ఎట్లా అంటే ఎకరానికి 46,364 రూపాయలు ఖర్చు అవుతుందట ప్రభుత్వానికి. ఇప్పుడు అది పెట్టినటువంటి ఖర్చు లెక్క చూస్తే ఎకరాకి 46,364 రూపాయల ఖర్చు. వచ్చేది ఎంత ఎకరానికి రైతుకి? అది అసలు సమస్య. అంటే ఒక వైట్ ఎలిఫెంట్ని తయారు చేస్తే ఒక్కడంటే ఒక్కడ వార్త రాయలేకపోయాడు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ. దీన్ని ఏమనాలి? తెలంగాణ గురించి ఇంతకాలం దాచిపడేశారు అనేదాన్ని ఇప్పుడు అర్థమవుతుంది.